శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీవిద్యాం జగతాం ధాత్రీం సృష్టిస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. శివాయ గురువే నమః. శాస్త్రపరమ వీక్షకులకు పునఃస్వాగతం. మనం ఈరోజు ఈ వీడియోలో శ్రీ పరాభవనామ సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి, అసలు సంవత్సర విశేషం ఏమిటి అనేటటువంటిది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సంవత్సర ఫలితాలు రాశి వారీగా ఉన్నవి విడిగా యూట్యూబ్ వీడియోల్లో రాశికి విడివిడిగా అప్లోడ్ చేయడం జరుగుతుంది త్వరలో. ఈ పంచాంగ శ్రవణము మీరు చేయటం వలన ఏ లాభాలు ఉంటాయి, వినేవాళ్ళని పంచాంగ శ్రవణం అంటారు, చెప్తున్న వాళ్ళని పంచాంగ శ్రావణం చేయడము అంటారు. ఈ పంచాంగ శ్రవణం వలన ఉండేటటువంటి ఫలితాలు ఏమిటి, మంచిదేంటి అనేటటువంటిది మనకి శ్లోక రూపంలో తెలుస్తోంది. చక్కగాను గమనించండి. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం రుణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగం ఆకర్ణ్యతాం. ఈ ఉగాది రోజున పంచాంగ శ్రవణం వలన ఏం ఉపయోగాలు వస్తాయి అనేటటువంటిది మనకి ఈ శ్లోకం వివరిస్తుంది. పంచాంగం వినడం వలన మంచి గుణాలు వస్తాయి, శత్రునాశనం జరుగుతుంది, చెడు కళల యొక్క దోషం తొలుగుతుంది, గంగా స్నానం చేసినటువంటి విశేషమైనటువంటి ఫలితం కూడా వస్తూ ఉంటుంది, గోదానం చేసినటువంటి ప్రయోజనం కూడా వస్తుంది, ఆయురు వృద్ధి చెందుతుంది, ఉత్తమమైనది శుభాలను ఇస్తుంది, సంతాన సంపదను అనుగ్రహిస్తుంది, ఉన్న సంతానం యొక్క ఉన్నతిని కూడా చూసేటటువంటి భాగ్యం కలుగుతుంది, అనేక కార్యాలని సుసాధ్యం చేస్తుంది. కాబట్టి పంచాంగం వినడం అనేటటువంటిది చాలా ఉత్తమమైనది. తిథిర్వారం చ నక్షత్రం యోగ కరణమేవచ పంచాంగమితి విఖ్యాతం లోకోయం కర్మ సాధక. పంచాంగం అంటే 5 అంగములు కలిగినటువంటి దాన్ని మనం పంచాంగం అని అంటాము. ఇవి తిథి వార నక్షత్ర యోగ కరణము అనేటటువంటివి ఈ 5ను. ఈ తిథిని తెలుసుకోవటం వలన సంపదలు కలుగుతాయి, వారం వలన ఆయుష్, నక్షత్రం వలన పాపం తొలుగుతాయి, యోగం వలన రోగ నివారణ జరుగుతుంది, కరణం వలన కార్యసిద్ధి కలుగుతుంది. ఇవన్నీ తెలుసుకోవటం వలన కార్యసాధకుడు అతని యొక్క కార్యాలని సాధించగలుగుతాడు అని చెప్పి మనకి తెలుస్తూ ఉంటుంది. ఈ పరాభవనామ సంవత్సరం యొక్క ఫలితము నారద సంహితలో ఈ రకంగా చెప్పడం జరుగుతోంది. పరాభవే ధరాపాల పరస్పర విరోధిన దుర్భిక్షం చైవ లోకేషు మధ్యే నృపాపద. సో పరాభవనామ సంవత్సరంలో భూపాలురు అంటే రాజులు, గవర్నమెంట్స్ పరస్పరం విరోధించుకుంటారు. లోకంలో దుర్భిక్షం అంటే ఆహారం యొక్క కొరత, కరువు, కాటకాలు లాంటివి ఏర్పడతాయని, మధ్యలో నాయకులకు ఆపదలు సమస్యలు కలుగుతాయని కూడా మనకి ఈ శ్లోకాన్ని బట్టి తెలుస్తోంది. ఈ పరాభవ అనేటటువంటిది పరా ప్లస్ భూ ప్లస్ అప్ అనేటటువంటి 3 పదాల యొక్క సంయోగము. ఈ పరా అనేది సంస్థంలో ఉపసర్గ, భూ అనేది ధాతువు, అప్ అనేటటువంటిది కృత్ప్రత్యయం. ఈ 3 కలిపితే నిర్మాణం ఎలా ఉంటుందంటే పరా ప్లస్ భూ ప్లస్ అప్ పరాభవ పరాభవతి తస్య భావ కర్మవా అనే సంస్థ వాక్యానికి దీని అర్థం. అంటే పరాభవతి అంటే ఓడిపోవటాన్ని లేదా అవమానించబడటాన్ని, తస్య భావ ఆ రకంగా కలిగేటటువంటి భావము యొక్క స్థితి లేదా అవమానపడేటటువంటి స్థితి, ఓడిపోయినటువంటి స్థితి అనేటటువంటిది ఈ అర్థం తెలియజేస్తూ ఉంది. సో పరాభవ అంటే మనకి ఈ తెలుగు సంవత్సరాల యొక్క నామాలన్నీ కూడాను మనకి ముందు చూపుగా, అంటే వచ్చే సంవత్సరం ఏంటి, దాన్ని బట్టి మనం ఎలా ప్రవర్తించాలి, మనం ఎలా నడుచుకోవాలి అని తెలియటానికి సూచన మాత్రంగా ఈ పేర్లు ఉంటాయి. అంతేకాని ఈ పేరుని చూసి మనం కంగారు పడిపోయి భయపడిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. అంటే పరాభవ అంటే ఇదేంటంటే
మనలో ఉన్నటువంటి లోపాలను గుర్తించుకొని అది అధిగమించి ఆత్మ ఉన్నతికి చేరుకోవాలి ఈ కాలము అనేటటువంటిది దీన్ని మనకి సూచిస్తుంది. ఈ సంవత్సరం అంతా కూడా వినయము, ఆత్మ పరిశీలన, ధార్మిక జీవనము, సేవాభావము ఇటువంటివన్నీ పెంపొందించుకోవాలి అని చెప్పి మనకి ఆధ్యాత్మికమైనటువంటి సందేశాన్ని ఇది ఇస్తూ ఉంది. ఇది ఓటమి సంవత్సరం కాదు, ఇది స్వీయ మార్పు సంవత్సరము అని మనం గమనించి మనలో ఉన్నటువంటి బలహీనతలు ఏవైతే ఉంటాయో ఆ బలహీనతలను గుర్తించి మనం వాటిని విజయం సాధించాలంటే మనకి విజయం చేకూరాలంటే మనం ఏం చేయాలి అనేటటువంటి మనం కరెక్షన్ చేసుకునేటట్లుగా కూడా ఈ కాలాన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. ఇది అంటే ఈ సద్వర్తన కలిగిన వారికి ఇది ఏమాత్రము అపకారం చేయదు ఈ సంవత్సరము. ఇది ముఖ్యంగా వినయము, పారదర్శకత, ధర్మపాలన, నియమపాలన, చట్టపాలన, అనుగ్రహం, అహంకారం తగ్గించుకోవటం, ఇటువంటి వాటి వల్ల మనం పరాభవం తగ్గించుకొని శుభ ఫలితాలను మనం పొందగలుగుతాం. ఈ రకంగా కూడా మనం ఆలోచన చేయవచ్చు. అదే రకంగా ఆత్మగౌరవం ఉన్న వాళ్ళకి, ధర్మవర్తులకి కొన్ని సందర్భాల్లో పరాభవం కూడా మంచిగా జరుగుతుంది. మీరు చూడండి, ఉదాహరణ గమనించండి. ఇప్పుడు ఈ పాచికలు ఆడినప్పుడు పాండవుల మధ్య ఇది జరిగినప్పుడు విజయం సాధించారు కౌరవులు. అది ఎంతకాలం నిలిచింది? తాత్కాలికంగా నిలిచింది. కానీ ఓడిపోయినటువంటి ధర్మరాజు అనుచరులందరికీ కూడా పాండవులకి దీనివలన మంచే జరిగింది. అంటే పరాభవం వచ్చినా కూడా ధర్మవర్తనులు, ఆత్మగౌరవం ఉన్న వాళ్ళకి ఈ పరాభవం ఈ సంవత్సరం ఏమీ చేయదు, దోషకారి కాదు, మంచి ఫలితాలు పొందుతాము అని మనం నిర్ణయం చేసుకోవచ్చు. ఈ సంవత్సరం యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అని అంచనా వేయటానికి మన యొక్క గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. మన ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రికి ఎలాగైతే మంత్రివర్గం ఉంటుందో అదేవిధంగా సంవత్సరానికి కూడా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో ఈసారి రాజ్యాధిపత్యం అంటే ఈరోజు ఉగాది గురువారం నాడు జరగటం వలన, గురువారం నాడు అవటం వలన గురువు రాజ్యాధిపతి అవుతాడు. సో కింగ్ అన్నమాట, రాజ్యాధిపతి గురువు. ఈయన ఒక 8 మంది నాయకులతో కలిపి ఈయన సంవత్సరాన్ని నడిపిస్తూ ఉంటారు. అంటే 9 నాయకులు అన్నమాట. మనం వీళ్ళని నవనాయకులు అంటాం. ఈ నవనాయకుల్లో ఈ శుభాశుభాలు ఎలా ఉంటాయి అనేటటువంటిది వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని బట్టి మనం చెప్తూ ఉంటాం. సో రాజ్యాధిపత్యం వచ్చి గురుడికి వచ్చింది, గురుడు శుభగ్రహం కాబట్టి మనకు అన్నీ మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పి తెలుస్తోంది. ఇలాగే 9 మంది ప్రధాన నాయకుల్లో 7 శుభులు ఉన్నారు ఈ సంవత్సరం, 2 మాత్రమే పాపులు ఉన్నారు. అందువలన మనం సంవత్సరాంతంగా మంచి ఫలితాలని పొందగలుగుతాం. అదే రకంగా వీళ్ళకి సపోర్టింగ్ ఇంకా ఉపనాయకులు ఉంటారు. వీళ్ళు ఉపనాయకులు 21 మంది. ఈ 21 మంది ఉపనాయకుల్లో 16 మంది శుభులు ఉన్నారు, ఒక 5 మాత్రమే పాపులు ఉన్నారు. కాబట్టి ఇది మనకి ఏంటంటే భయపడినంత చెడ్డగా అయితే మాత్రం ఈ సంవత్సరం ఉండదు అని చెప్పి మనం ఈ నాయకత్వాలను బట్టి మనం చెప్పవచ్చు. అయితే ఈ సంవత్సరం ప్రజల యొక్క నాయకులు వాళ్ళ యొక్క మనోవృత్తులు, సమర్థతలు కొంచెం మంచి వైపే సాగుతాయి అని చెప్పి మంచి వైపే మొగ్గు చూపిస్తారని మనకి దీన్ని బట్టి తెలుస్తూ ఉంది. రాజాధిపత్యం గురువుకున్నది, మంత్రిత్వం కుజుడికి ఉండటం వలన అన్ని రంగాల్లోనూ కూడా, ఆర్థిక వ్యూహాల్లోనూ కూడా పరస్పర పొంతనలతోనూ సమగ్ర సమన్వయంతోనూ కూడిన ప్రణాళికలు వస్తాయి అని చెప్పి మనకి తెలుస్తోంది. అలాగే అంతర్జాతీయ స్నేహబంధాల వలన మన నాయకులు విదేశాల నుండి రుణములు, ఆర్థిక సహాయము తీసుకుని రాగలరు అని చెప్పి కూడా మనకి తెలుస్తోంది. ఆ లాభాలు ప్రజలకు చేరే లోపల అనేక రంధ్రములు ఏర్పడి, అంటే లీకేజ్ అయిపోతూ ఉంటుందన్నమాట వచ్చేటటువంటి ఫండ్. సో అవి రాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండి మనం ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతూ ఉంటే అటువంటివి నివృత్తి అవుతూ ఉంటాయి. అయితే సేనాధిపతి యొక్క మెతక స్వభావం చేత సమాజంలో మన చుట్టుపక్కల కూడా దొంగలు, అతివాదము, తీవ్ర ధోరణులు ఇటువంటివి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మంత్రి కుజుడు అవ్వటం వలన వాళ్ళని అణగదొక్కేటటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పి కూడా మనకి తెలుస్తోంది.
అయితే ఆర్థిక రంగాన్ని చూస్తే కనుక రాజకీయ నాయకులు బ్యూరోక్రసీకి మధ్య ఒక విధమైనటువంటి స్తబ్దత కలిగే సూచనలు ఉంది. శాంతి భద్రతల పరిస్థితి బాగానే ఉందని చెప్పి మనం చెప్పగలుగుతున్నాము. అయితే మాత్రం రక్షణ వ్యయాన్ని మాత్రం పెంచుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. దీనివలన ఆర్థిక మాంద్యము, మధ్యతరగతి వాళ్ళకి రుణభారాలు ఇటువంటివి వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక మనకి పంటలు, సస్యాలు ఇటువంటి నాయకుల విషయంలో కూడా మొత్తం మీద ఈ సంవత్సరం ఒక మోస్తరుగా పెరిగే సూచన ఉంది అని, అలాగే వర్షాలు సమృద్ధిగా ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో పంటల యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుందని, నష్టాల తీవ్రత ఎక్కువగా ఉంటుందని మనం దీన్ని బట్టి చెప్పగలుగుతున్నాం. ఇంకా విడివిడిగా ఎవరి రాశి ఫలితాలు వాళ్ళు తెలుసుకునేందుకు మరలా విడివిడిగా వీడియోలు అప్లోడ్ చేస్తాము. వాటిని తెలుసుకుని మీ గ్రహ సంచారము ఈ సంవత్సరం ఎలా ఉన్నది, మనం ఏమేమి రెమెడీస్ చేసుకోవటం వల్ల మనం మంచి ఫలితాలను పొందగలుగుతాము అనేటటువంటిది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ శుభమగుగాక. నమస్కారం.